మాస్టర్ కి టీవీ నా పేరు శోభా. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంపత్. విశాఖలో టీడీపీ నేతల భూ కబ్జాలపై చంద్రబాబు స్పందించాలన్న మంత్రి అవంతి. ఏఈఎల్సీ లూథరన్ చర్చి పాస్టర్పై వివాదం, చక్రధర్ను తొలగించాలని డిమాండ్. తిరుపతిని స్మార్ట్ సిటీగా మారుస్తాం, అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మంత్రి హరీష్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణకు వార్డుకొకటి చొప్పున 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్హుల నుంచి ఈ నెల 21 వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పరిధిలో అర్హత గల వారికి పంపిణీ చేసేందుకు సకల వసతులతో 1200 డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇండ్ల నిర్మాణానికి కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం దూరం ఉండండి దయచేసి. సర్పంచ్ గారు మాట్లాడతారా, ఎంపీటీసీ గారు మాట్లాడతారు? 3,72,00,000 రూపాయలతో నిర్మించినటువంటి 56 డబుల్ బెడ్రూమ్లను కొడకండ్లలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. మా సర్పంచ్ అమ్మ రవీందర్ గారు, ఎంపీటీసీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ 56 జాలతలేవు, ఇంకొక 40-50 ఇండ్లు మా ఊరికి కావాలి, ఎవరు కూడా బాధపడకుండా ఉంటది అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ 56 ఇండ్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొంతమందికి జాగ ఉన్నది, సొంత జాగలో ఇల్లు కట్టాలనుకుంటున్నారు. కొంతమందికి స్థలం కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్థలం లేని వాళ్ళందరికీ మనం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేపట్టినాం. వాస్తవానికి కదా ఏడాది కరోనా వచ్చి మనకు కొంత ఇబ్బంది కలిగింది. లేకపోతే పోయిన సంవత్సరమే సొంత జాగల్లో ఇల్లు కట్టే కార్యక్రమం చేయాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. బట్ ఈ సంవత్సరం తప్పకుండా అన్ని గ్రామాల్లో రాబోయే కొద్ది రోజుల్లో మీ జాగల్లో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. ఈ కరోనా చేయంగా ఏమవుతుందంటే, ఒక దిక్కు వైద్యం మీద మీ ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకొక దిక్కు రేషన్ షాపుల్లో మీకు తెలుసు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం. అప్పుడు ఒక 6-7 నెలలు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఒక 7-8 నెలలు ఇద్దాం, ప్రజలకు ఇబ్బంది కావద్దని 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవి కూడా కాకుండా మన ఆదాయం కూడా తగ్గింది. మన లాక్డౌన్ పెట్టే పోయిన ఒక్క మే నెలలోనే ప్రభుత్వానికి దాదాపు 4,100 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. ఖర్చు పెరిగింది, ఆమ్దాన్ తగ్గుతుంది. కరోనాతో కొంచెం చేయి ఇబ్బంది అవుతున్నది. బట్ అయినా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా ఆపిండా? పేదవాళ్ళకి ఆసరా పెన్షన్ ఆపలే. 6 కిలోల బియ్యం బదులు 10 కిలోల బియ్యం ఇచ్చే పని పెట్టింది. రైతు బంధు ఎకరానికి 5,000 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. బాయిల కాడ, బోర్ల కాడ ఉచిత కరెంట్ ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి కరెంట్ ఇస్తున్నాడు. ఇంత వడ్లు పండినాయి కదా అంటే భూమికి బరువు అయ్యేది వడ్లు పండినాయి. ఇంత పంట వండినా రైతుకు నష్టం జరగద్దని ఇంత కిమ్మత్లా, ఇంత కరోనా కష్టంలా మొత్తం వడ్లన్నీ కూడా కొనిపించే ప్రయత్నం చేసిండు మన ముఖ్యమంత్రి గారు. వేరే ఏ రాష్ట్రం కొంటలేదు భారతదేశంలో. సగం రాష్ట్రాలు చేతుల్లో పెట్టినాయి. మేము ఎకరానికి 10 క్వింటాలే కొంటామని ఒక రాష్ట్రం, 14 క్వింటాలే కొంటాం, మిగతా బయట అమ్ముకోమని ఒక రాష్ట్రం, ఇంకో రాష్ట్రం అయితే అసలే కొంటలేదు. పాపం వేరే రాష్ట్రాల్లో రైతులు క్వింటల్ వడ్లు 1,200, 1,400కు అమ్ముకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంత కరోనాలో అమాలలు దొరకపోయినా, లారీలకు ఇబ్బంది ఉన్నా, మన అధికారులు మొత్తం మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు మీ వెంట ఉండి ఇవాళ ఎంత పంట కొన్నాం? 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నది గవర్నమెంట్ ఒక యాసంగిలో.
90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అంటే చరిత్రలో వండలే ఇన్ని వడ్లు ఎప్పుడు. మన తెలంగాణ భూమి పుట్టిన కాడికి ఇన్ని వడ్లు ఎన్నడూ వండలే. ఇన్ని వడ్లు వండినా కూడా రైతుకు నష్టం చేయొద్దని 1880 కాడికి మొత్తం ప్రతి గింజ కూడా కొనిపించినాం. 3 కోట్ల. కర్నూలు జిల్లా డోన్లోని శ్రీరామ్ నగర్ ప్రభాకర్ రెడ్డి నగర్ కాలనీని మున్సిపల్ చైర్మన్ రాజేష్, కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి సందర్శించారు. కాలనీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ కట్టడాలను గుర్తించి అక్రమార్కులను హెచ్చరించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ చెత్తబండ్లకు ఇవ్వాలని ప్రజలు తెలిపారు. మంచినీటిని దుబారాగా రోడ్లపైకి వదలకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పత్రం కేసు ఎప్పుడు మీకు వాళ్ళు సరిపోదు అంటే పత్తాలకు సారంగా కోవిడ్ సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో దాతలు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్లను అందజేయడం అభినందనీయమని ఎంపీడీఓ సాంబశివరావు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగ పంచాయతీలో మన ఇండియా ఫ్రెండ్షిప్ ఆర్గనైజేషన్ సహకారంతో వాసవి క్లబ్ జాండ్రపేట ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్కు 4 ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మిషన్లను అందజేశారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటించాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని వాసవి క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ రాఘవేంద్రరావు, డాక్టర్లు మరియు హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాండ్రపేటలో ఉన్నటువంటి దేవంగపురి పంచాయతీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాసవి క్లబ్ జాండ్రపేట ద్వారా 10 లీటర్లు గంటకి 10 లీటర్ల ఆక్సిజన్ ఇచ్చేటువంటి 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మెషిన్లని అందజేయడానికి వచ్చాము. ఘనా అనే దేశంలో ఉన్నటువంటి భారతీయులు మా స్నేహితులు ఇండియాకి క్లిష్ట పరిస్థితిలో సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లని నెల క్రితం అక్కడ ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకొని, అక్కడి నుంచి పంపించేటట్టుగా నిర్ణయం తీసుకొని, ఇక్కడ ఎక్కడెక్కడ అవసరం ఉందో సరిగ్గా వాటి నిర్వహణకి ఏర్పాటు ఉందో తెలుసుకొని మనం ఇక్కడ వాసవి క్లబ్ జాండ్రపేట వారు మేము చక్కగా నిర్వహిస్తాము, మా ఊర్లో అవసరం ఉంది అని చెప్పడంలో వారు ముందుకు రావడం కారణంగా ఇక్కడికి 4 మెషిన్లని పంపించడం జరిగింది. ఘనా ఇండియా ఫ్రెండ్షిప్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ భారతదేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకి కొంత చేయూతను అందించే ఉద్దేశంతో ఘనా ఇండియా ఫ్రెండ్షిప్ సంస్థ మనకి ఇప్పుడు ఈ 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ని అందిస్తుందన్నమాట. గంటకి 10 లీటర్లు ఇస్తుంది. అది ఇక్కడి సిబ్బందికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, అట్లానే ఎండిఓ గారికి, వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ రాఘవేంద్ర గారికి, ప్రెసిడెంట్ సెక్రటరీల గారికి, మిగిలిన సభ్యులకి, వలివేటి మురళీకృష్ణ నా తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆనందంగా ఉంటుందన్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి, దేశ ప్రజలకు స్వామివారి కృప ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు.
యాడికి ముందుకు పోతాడవా కెమెరా వస్తాను. కరోనాతో మరణించిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి సత్తారు డిమాండ్ చేశారు. కరోనా కాలంలో భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో తిరుపతి నందు భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి మాట్లాడుతూ భవన నిర్మాణ గంగా కార్మికులకు గుర్తింపు కార్డులు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. 7,500 రూపాయల వరకు ఇవాళ గవర్నమెంట్ అని మనం డిమాండ్ పెడుతున్నాం గవర్నమెంట్ ముందర. కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. మేమైతే చూస్తూనే ఉంటాం, రోజు ఉంటారు, ఎవరు పని ఇస్తారా అంటారు. నేను లీడర్గా నేను ఏం సార్ ఎవరు పని కావాలా అని అన్నీ అడుగుతారు. చూసాను నేను అందుకే చెప్తున్నా, ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి భవన నిర్మాణ కార్మికులు కరోనా పైన ఇయర్ నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఇల్లులు వస్తున్నాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికుల సంఘాలకు మాత్రమే ఆ ఇల్లుని నిర్ణయం చేయాలని, వాళ్ళకి ప్రతిరోజు ఉపాధి కల్పించాలని మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ తన్నపల్లి కాడ నుంచి తన్నపల్లి, చిందేపల్లి, ఇట్లా రేణిగుంట, అలాగే ఆ చంద్రగిరిలో వైఎస్ఆర్ ఇల్లులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరికైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళకి ప్రతి ఒక్కరికి భవన నిర్మాణ కార్మికులు కరోనా పైన అడవులను కాపాడి పరిరక్షించాలని, కాదని చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనన్ అన్నారు. జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్ల మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన కోరారు. దొంగలు, స్మగ్లర్లు, కొంతమంది అధికారులు కలిసి చెట్లను నరికి అడవిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా చెట్లు నరికితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. उस टीक को हम कहीं पर भी जाने नहीं देंगे। सबसे इम्पोर्टेंट प्रोग्राम है पूरे स्टेट का। जंगल बचाओ अभियान में हरिताहरण से हम लोग प्लांटेशन करेंगे।
एनक्रोचमेंट रिट्राइव करके वहां पर भी प्लांटेशन करेंगे। आदिलाबाद का टी पूरे इंडिया में फेमस है और निर्मल डिस्ट्रिक्ट पहले आदिलाबाद में आता था। यहाँ का मोहतम पीक हमें प्रोटेक्ट करना है, कंजर्व करना है। वो किसी एक स्मगलर का ओनरशिप या गुड नहीं है, वो सारे पब्लिक पूरे जिला का टीक है। उस टीक को हम कहीं पर भी जाने नहीं देंगे। उसके लिए अभी तक पिछले 3 महीने के अंदर जितना भी स्मगलिंग हुआ है उसके लिए 7 लोगों को जेल में डाल चुके हैं। 7 लोग अभी भी जुडिशियल रिमांड में जा चुके हैं। जितना स्टाफ है उसको चार्जशीट और सस्पेंड कर चुके हैं। सारे फॉरेस्ट में बेस कैंप लगे हुए हैं, नाइट पेट्रोलिंग हो रही है। एक व्हीकल जो हमारे फॉरेस्ट से जाता है ये कावल टाइगर रिजर्व सर्किल है। सीसीएफ सर विनोद गारू जब से यहाँ पर चार्ज लिया है, कोई पोचिंग, कोई स्मगलिंग, कोई भी टिम्बर माफिया ना करे उसके लिए हम लोग स्ट्रिक्ट एक्शन ले रहे हैं। और इस समय कोविड के दौरान कई सारे लोगों ने उसका फायदा उठा के फॉरेस्ट में कोशिश करी है। अभी भी आज भी बहुत सारे स्ट्रिक्ट एक्शन पूरे डिस्ट्रिक्ट में लिए गए हैं डीएफओ सर की गाइडेंस में, और आगे आने पर फिर से जरूरत पड़ी तो फिर से वैसे ही स्ट्रिक्ट एक्शन लिए जाएंगे। हमारी रिक्वेस्ट वही है कि अब सब लोग जानते हैं फॉरेस्ट की इम्पोर्टेंस, जिला मोहतम जनता जागरूक होंगी। उनसे यही रिक्वेस्ट है कि कभी भी कोई ऐसा इंसिडेंट हो तुरंत जितने रेंजर्स हैं उनको इन्फॉर्म करें, एफडीओ को इन्फॉर्म करें, डीएफओ को इन्फॉर्म करें, तुरंत एक्शन लिया जाएगा। और ऑनरेबल मिनिस्टर आई.के. रेड्डी गारू का ये कॉन्स्टिट्यूएंसी है, तो हम पूरी कोशिश करेंगे कि सबसे अच्छा फॉरेस्ट कवर और प्रोटेक्शन उनके गाइडेंस में हम लोग यहाँ। గత కొంతకాలంగా ఏపీ కేబినెట్ మంత్రివర్గ విస్తరణ గురించి అనేక రకమైన వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో వారు ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతురా, కొత్త వాళ్లకు చోటు ఉంటుంది, ఇలా అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. జగన్ 2 ఏళ్ల పాలన పూర్తి అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో అనేక రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని గతంలోనే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. మంత్రులు కూడా అభివృద్ధి పనుల్లో ముందు ఉండడం కూడా చూసాం. అయితే కరోనా మహమ్మారితో కొంతమేరకు పనులు కూడా పలుచోట్ల సరిగ్గా జరగలేదు. దీంతో పనితీరును లెక్కల్లో వేయకుండా కొంతమందిని అలాగే మంత్రివర్గంలో కొనసాగించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో కొంతమందిని మంత్రివర్గం నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. పనితీరును లెక్కల్లోకి తీసుకుంటే ఆ తర్వాత చాలా సమస్యలు వస్తాయని జగన్ భావిస్తున్నారట. అయితే ఎవరిని బాధ పెట్టకుండా వాళ్ళకే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్ళ మనసులోని భావన జగన్కి తెలుస్తోందని, దానిని బట్టి నిర్ణయం తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఈ మంత్రివర్గంతోనే 2024లో కూడా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. అందుకే మంత్రివర్గ విస్తరణలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట జగన్. మంత్రివర్గ విస్తరణలో అందరినీ కలుపుకోవాలని భావిస్తున్నారట. అటు పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను కూడా చెక్ పెట్టే నాయకులను తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని బయట టాక్ వినిపిస్తుంది. ఈసారి మంత్రివర్గంలోకి మంచి యువకులను తీసుకుంటారని వినిపిస్తుంది. ఈసారి మంత్రివర్గంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన కాకపోతే పార్థసారథి, వీళ్ళ ఇద్దరిలో ఒకరికి మాత్రం మంత్రి పదవి ఖాయమని టాక్ వినిపిస్తుంది. గుంటూరు జిల్లా నుండి విడుదల రజని పేరు బాగా వినిపిస్తుంది. దాదాపు ఆమెకు మంత్రి పదవి ఖాయమని మాటలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు దాడిశెట్టి రాజా, గుడిజాడ అమర్నాథ్, ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబు, ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాద్తో పాటు పలువురు యువకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా గతంలోనే రోజాకు మంత్రివర్గంలో చోటు ఉంటుందని అందరూ భావించినా జగన్ మాత్రం ఇవ్వలేదు. ఈసారి ఆమెకు తప్పకుండా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రివర్గంలో అందరికీ న్యాయం చేసేలా ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఎవరు కొత్తవారు ఉండబోతున్నారు?
ఇప్పుడు ఉన్న మంత్రులలో ఎవరికి చోటు ఉండబోతోందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని గతంలోనే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. మంత్రులు కూడా అభివృద్ధి పనుల్లో ముందు ఉండడం కూడా చూసాం. అయితే కరోనా మహమ్మారితో కొంతమేరకు పనులు కూడా పలుచోట్ల సరిగ్గా జరగలేదు. దీంతో పనితీరును లెక్కల్లో వేయకుండా కొంతమందిని అలాగే మంత్రివర్గంలో కొనసాగించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో కొంతమందిని మంత్రివర్గం నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. పనితీరును లెక్కల్లోకి తీసుకుంటే ఆ తర్వాత చాలా సమస్యలు వస్తాయని జగన్ భావిస్తున్నారట. అయితే ఎవరిని బాధ పెట్టకుండా వాళ్ళకే ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్ళ మనసులోని భావన జగన్కి తెలుస్తోందని దానిని బట్టి నిర్ణయం తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారట. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఏఈఎల్సీ లూథరన్ చర్చి పాస్టర్గా పనిచేస్తున్న చక్రధర్ మార్పిడి విషయంలో వివాదం నెలకొంది. ఈ వివాదంలో ఆయనను కొనసాగించాలని కొందరు వాదిస్తుంటే ఆయన పదవీకాలం 6 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి కొత్తగా నియమితులైన పాస్టర్ను ఆహ్వానించాలని మరికొందరు వాదిస్తుండడంతో 2 వర్గాల మధ్య వివాదంగా మారింది. దీంతో సంఘస్థులు సంఘ పెద్దలు చీలిపోవడంతో చర్చ్ పాస్టర్ మార్పు విషయం వివాదంగా మారింది. కాగా చక్రధర్ వద్దని సుమారు 17 మంది సంఘంలోని పెద్దలు ఉన్నారని, కేవలం 6-7 మంది కావాలని అంటున్నారని, వాళ్లతో గొడవలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అయితే చక్రధర్కు కొందరు రాజకీయ నేతలు అండగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంఘంలో కొంతమందికి వడ్డీలకి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళని నాకట్టుకొని వాళ్ళని వెనకేసుకొస్తూ సంఘంలో 2 చీలికలు తీసుకొచ్చారనమాట. మేము 15-16 మంది సంఘ పెద్దలు చింతలపూడిలో ఆయన్ని వద్దని వ్యతిరేకిస్తే కొంతమంది ఒక 5-6 కావాలంటే వాళ్ళని వెనక వేసుకొచ్చి వాళ్ళతో ఊర్లో గొడవలు పెట్టేస్తున్నాడు అనమాట. నా పేరు కటికి చిన్నబాబు అండి. నేను 18 సంవత్సరాల్లో ఉన్న సంఘ పెద్దగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు మాకు ఈ ఊర్లో ఇట్ట వివాదాలు కానీ తగాదులు కానీ అంతా కలిసిమెలిసి ఉండే ఊర్లో ఇప్పుడు చక్రధర్ గారు అనే అతను వచ్చి 5 సంవత్సరాల సర్వీస్ అయిపోయినా కూడా ఇంకో సంవత్సరం పొడిగించుకున్నాము. అయినా ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లేదు ఆయన. కానీ ఫీజులు బీకేసి ఈరోజు ఆయన కొత్త పాష గారు వచ్చి ఫీజులు బీకేసి దుర్భాషలాడి అంతకుముందు దుర్భాషలాడి ఇచ్చేసాడు ఆయన. దీన్ని ఖండిస్తే దాని కింద వెనకమాల కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ వ్యక్తులు తుమ్మిత్తులాడి మమ్మల్ని మాకు తగాదులు పెట్టాలని ఇది ఉండరు. కానీ మా ఊరు కొట్టుకోకుండా నరుక్కోకుండా సహాయం చేయమని మీ వీడియో వాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి మా గ్రామానికి గ్రామ పెద్దలకి సంఘస్థులకి సంఘ పెద్దలకి అందరికీ కుర్రోళ్ళు ఈతు సంఘానికి అందరికీ దయచేసి నేను ఒక్కటే చెబుతున్నా, మనం అరుచుకోవద్దు, మనం ఖర్చుకోవద్దు. ఒక్కటి అర్థం చేసుకోండి, 6 సంవత్సరాల సర్వీస్ ఆయనకి అయిపోయింది. కానీ ఇంకా ఉండటం పద్ధతి కాదు. కొత్త పాస్టర్ గారికి అవకాశం ఇద్దాం, మనం అరుచుకోవద్దని దయచేసి మీ అందరికీ అందరూ కలిసి ఉండాలి, కలిసి బతుకుదాం, కలిసి ఉందాం. ఇవాళ చస్తే రేపు 2వ రోజు ఎవరు మనకి అడ్డం రారు, ఎవరు ఇచ్చేరు. కోయేట్లో ఎంతమంది మహారాజులు చనిపోయారు, వాళ్ళందరికీ వందనాలుగా చెబుతున్నాం. కానీ మన కోయేట్లకి మన పిల్లలు మన బిడ్డలు అందరూ పలానోళ్ళు కొత్తగా చర్చి కట్టుకున్నామని దానికి ఆనందంగా ఉందామని అనుకుంటున్నాను సార్. సుబ్బారావు అండి. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి టైం అయిపోయింది. 6వ సంవత్సరం కూడా 1 సంవత్సరం ఎక్స్ట్రా ఉంటాడు. ఆయన్ని తీసేసి కొత్త ఆయన వచ్చాడండి. పైనుంచి మాకు ఆర్డర్ వచ్చింది ఏఎల్సీ నుంచి. ఈయనేమన్నా బాగానే అంటున్నాడు, ఇక్కడ మాలిపిల్లో ఒక ముఠాను కట్టుకుని 2 పార్టీలుగా చేపించాడు. ఈయన పోయే అధికారం లేదని ఆయన అంటున్నాడు. ఈ సంఘస్థులను కట్టుకుని సగం మందిని నేను పోవాలని అంటున్నాడు. మాకేం రూల్స్ ప్రకారంగా ఏఎల్సీ ప్రకారంగా నువ్వు పోవాలండి, మాకు కొత్త ఆయన వస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లాంటి ఎప్పుడు జరగలేదు, నువ్వు పోవాలండి అని అంటున్నాం. ప్రభుత్వం మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతిలో మామిడికాయల ధరల విషయంపై రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు
మంగాటి గోపాల్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడికాయలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోతాపూరి రకానికి సంబంధించి మామిడి పరిశ్రమ యజమానులంతా కూడా రింగైపోయి ధరల్ని నియంత్రిస్తుంటారు. ఈ సంవత్సరం కేవలం 8 రూపాయలు ఇచ్చేదాని వల్ల మాకు గిట్టుబాటు కాదని చెప్పేసి కలెక్టర్ విన్నవించుకోవడం జరిగింది. ఆయన పరిశ్రమ యజమానులు పిలిపించి రైతులకు గిట్టుబాటు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. మేము కనీసం 13 రూపాయలు ఇవ్వమంటే వాళ్ళు 11 ఇస్తానన్నారు. 11 రూపాయలు చెప్పిన తర్వాత కూడా మేము పంట పరిశ్రమ తోలుకుంటే వాళ్ళు కేవలం 10.5 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని పరిశ్రమలు 9 ఇస్తున్నారు. మాకు అది గిట్టుబాటు కాదు. కాబట్టి ప్రభుత్వం మామిడి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధి నుంచి మా పంటమంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు సార్? నా పేరు మాంగాటి గోపాల్. పంట వచ్చేటప్పటికి మెదక్ జిల్లా చేగుంట గ్రామంలో కుమారికుంటను కబ్జాదారులు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టి వారి అవసరాల కోసం తూములు తొలగించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా చేగుంట కుమ్మరికుంట నిండుకుండలా మారడంతో గ్రామస్తులు నీటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని రౌతులు పెట్టినా అదే సిరిసిల్ల జిల్లాలోని కమ్యూనిటీ చర్చ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ పేషెంట్స్కు డ్రై ఫ్రూట్స్, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అన్న రాఘవరెడ్డి పాల్గొని సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్ చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గొప్ప ఆదర్శమని అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు, చర్చ్ పాస్టర్ మామిడి యోహన్, చర్చ్ నాయకులు జొన్నల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదంగా మారింది. భారతీయార్ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియమాలపై విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్ మహదేవన్ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగి నిర్దిష్టంగా ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలని, వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదని, అలాగే అపాయింట్మెంట్కు ముందు మతం మారిన వారికి కూడా సంబంధిత కులం కోటా వర్తించదని సంచలన తీర్పు ఇచ్చారు. దళిత మత స్వేచ్ఛను హరిస్తూ దళిత క్రైస్తవ ఉద్యోగులపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. అధికారులుగా మరి ఈ రాజ్యాంగం కూడా కల్పించారు. మత ప్రసక్తిలోని కుల ప్రాతిపదిక రిజర్వేషన్ చట్టం వెంటనే మత ప్రసక్తిలోని కుల ప్రాతిపదిక రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే కల్పించాలి. దళితులకు కూడా మత స్వేచ్ఛని వెంటనే కల్పించాలి. దళితులకు కూడా మత స్వేచ్ఛని వెంటనే కల్పించాలి. దేశంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి రిజర్వేషన్ల ద్వారా హక్కులు పోరాటాలు సాధించినటువంటి దళిత మరి విద్యావంతులు ఐపీఎస్ సునీల్ కుమార్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, అలాగే గంధం చంద్రుడు గారు ఐఏఎస్ కానీ మరి ఈ మధ్యకాలంలో మరి ఆత్మగౌరవం కోసం ఈ దేశంలో ఒక నిజాయితీ గల అధికారులుగా మరి ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కల్పించినట్టు ప్రాతిపదిక ఏమిటంటే కులం బట్టి మతం బట్టి కాదు, ఒక వెనకబడినటువంటి వర్గానికి అలాగే అంటరానితనానికి గురవుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో కల్పించబడ్డాయి. కులం పేరు మీద మతం పేరు మీద కాదు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల యొక్క ఇస్తున్నటువంటి రిజర్వేషన్ల మీద చర్చ ఎక్కువ జరుగుతున్న తప్ప మరొకటి ఏం కాదు. వచ్చి వెంటనే రిజర్వేషన్లకి అవసరమా అని ఈ దేశంలో బీజేపీ పరిపాలన ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. బీజేపీ వచ్చి 7 సంవత్సరాలు అవుతున్న కాలంగా మనం చూస్తున్నది ఈ దేశం అభివృద్ధి కాకుండా అట్టడుగు వెళ్ళిపోయి 0%కి మన జీడిపి పోయిందంటే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క చేతగానితనం. ఈ చేతగానితనాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు అలాగే మనువాద శక్తులపై ఆర్ఎస్ఎస్ శక్తుల దాడులు మత ప్రసక్తిలోని కుల ప్రాతిపదిక రిజర్వేషన్ చట్టం వెంటనే మత ప్రసక్తిలోని కుల ప్రాతిపదిక రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే కల్పించాలి. దళితులకు కూడా మత స్వేచ్ఛని వెంటనే కల్పించాలి. దళితులకు కూడా మత స్వేచ్ఛని వెంటనే కల్పించాలి. దేశంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి రిజర్వేషన్ల ద్వారా హక్కులు పోరాటాలు సాధించినటువంటి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ ఆటోను ఢీకొట్టడంతో గడ్డం మమత, గడ్డం లక్ష్మి మృతి చెందింది. మరో ముగ్గురిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు అంబులెన్స్లో తరలించారు. కులాస్పూర్ గ్రామంలో బంధువులు మృతి చెందడంతో వారి బంధువుల అంత్యక్రియలకు పోయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణమూర్తి గారిని ఈరోజు బాలయ్యనే మాజీ ఉప సర్పంచ్ బాలయ్య అతని రిలేషన్ చనిపోవడం జరిగింది. ఇక్కడ రిచ్పల్లి ఏరియాలో కోలాస్పూర్ అని అక్కడికి 2 ఆటోల ఒక తుఫాను అక్కడ సావుకు వెళ్ళడం జరిగింది పబ్లిక్. అక్కడ వెళ్ళిన తర్వాత సావు అంత్యక్రియలు అయిపోయినాక రిటర్న్ రాంగా ఎక్స్ రోడ్ పెట్రోల్ పంప్ ఉందా అక్కడ యాక్సిడెంట్. వీళ్ళు ఆటోకు రాంగా రిటర్న్లో ఒక ఆటోను లారీ గుద్దడం జరిగింది. గుద్దంగానే బాలయ్య మాజీ ఉప సర్పంచ్ భార్యను స్పాట్ల డెడ్. మళ్ళీ వాళ్ళ తమ్ముని భార్య డెడ్ కాగా లారీకి తట్టుకోవడం జరిగింది. లారీని ఏంది గుద్ది వెళ్ళిపోతున్నాగా లారీకి ఆనుకున్నా తట్టుకున్నా రిటర్న్ రామారెడ్డి రోడ్ దాకా ఆ లారీకే ఉన్నది శవం.
ఆమె తీసుకొని వచ్చి ఇట్లా రిటర్న్ పడిపోయింది, అక్కడ పడిపోయింది. రిటర్న్ ఎందుకే నగరు పోలీసు వాళ్ళు చూసి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వాళ్ళు పంపించారు తాడవాయి. అందుకే వీళ్ళు గరీబులు కాబట్టి దయచేసి ఏంటంటే గవర్నమెంట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.